థ్యాంక్స్ ఫర్ వాచింగ్ BVR టీవీ న్యూస్. కేసీఆర్ పరిపాలనలో అంటే తెలంగాణ రాష్ట్ర ఆవిష్కరణ తర్వాత ఉద్యమకారులను టీఆర్ఎస్ గవర్నమెంట్ 10 ఏళ్ళు గుర్తించలేదు. ఉద్యమకారుల ప్రస్తావన రాలేదు. ఉద్యమాలలో పాల్గొన్నటువంటి వాళ్లకు చేయూతనియ్యలేదు. వాటి రాజకీయంగా కానీ తెలంగాణ కోసం అమరులైనటువంటి కుటుంబాలకు కానీ తెలంగాణ కోసం సుదీర్ఘకాలం ఉద్యమాలు చేసి నష్టపోయినటువంటి వాళ్ళు, ఆర్థికంగా నష్టపోయినటువంటి వాళ్ళు, శారీరకంగా భౌతికంగా కుటుంబపరంగా నష్టపోయినటువంటి వాళ్ళు, విద్యను దూరమైనటువంటి వాళ్ళు, తమ అమూల్యమైనటువంటి యవ్వనాన్ని కోల్పోయినటువంటి వాళ్ళు, చదువులకు దూరమై ఉద్యమాలలో ఉండి వయసు మీరి నిరుద్యోగులుగా మిగిలిపోయిన వీళ్ళు ఎవరిని కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ గుర్తించకపోవడం చాలా దౌర్భాగ్యము, చాలా విచారించదగ్గ విషయం. సో ఎన్నికలు అంటే 3వ దఫాగా అధికారంలోకి వచ్చే ప్రయత్నం టీఆర్ఎస్ చేయడం, ఉద్యమకారులను గౌరవిస్తాము, ఉద్యమకారులకు సంబంధించినటువంటి ప్రయోజనాలను ఆకాంక్షలను నెరవేర్స్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది, రాసింది, రాసుకుంది, ప్రజల ముందు వేదికల మీద బహిరంగ సభల్లో చెప్పింది. మేము అధికారంలోకి రాగానే ఉద్యమకారులను గుర్తిస్తాం, వాళ్ళకు ఇంటి జాగారా ఇస్తాము, అమరవీరుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇస్తాము, పెన్షన్లు ఇస్తాము, ప్రత్యేకమైనటువంటి వైద్య విద్య ఉద్యోగ రిజర్వేషన్ సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చి ఈ 2.5 ఏళ్ల నుంచి కూడా ప్రజల నుంచి ఒక డిమాండ్స్ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒత్తిడి రావడం, ఆ ఒత్తిడి మేరకు ఇవాళ ఈ 2 ఎట్టకేలకు 2.5 ఏళ్ళ తర్వాత కేకే తోటి కమిటీని వేసి దాంట్లో ఉద్యమకారుల సభ్యులుగా కోదండరాము, తర్వాత అద్దెంకి దయాకరు, తర్వాత వీళ్ళంతా ఉండటం అనేది కొంత రాముల నాయకు, తర్వాత వీళ్ళంతా ఉండటం ఒక చైర్మన్ 5 సభ్యులతో కమిటీ ఏర్పాటైంది. ఇప్పుడు మీ ముందు ఉన్నటువంటి పెద్ద సమస్య ఏంటంటే ఉద్యమకారులను గుర్తించడం. కులమానం ఏంటిది? ఇది మౌలికంగా ఏంటంటే అసలు తెలంగాణ ఉద్యమానికి కులమానం ఏంటనేది ప్రధానమైనటువంటి ప్రశ్న. అంటే కొంత చర్చ ఈ ఉద్యమకారులను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గుర్తిస్తుంది అన్నప్పుడు ఈ సందేహాలు సహజంగా రైజ్ అవుతూ ఉన్నాయి. ఎవరు ఉద్యమకారుడు? జైలు పోయినోడే ఉద్యమకారుడా? కేసులు మీద ఉన్నటువంటి వాడే ఉద్యమకారుడా? ఫోటోలలో ఫోజులు ఇచ్చి పేపర్లలో పేర్లు వచ్చిన వాడే ఉద్యమకారులు అనేటువంటి దీంట్లో కొంత కమిటీ కూడా కసరత్తు చేయవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మనకంటే ముందు కొన్ని రాష్ట్రాలు వచ్చినాయి 1999 2000 అప్పుడు ఉండబడినటువంటి వాజ్పేయి ప్రభుత్వం కొన్ని రాష్ట్రాలను ఇచ్చింది. అక్కడ ఉత్తరాఖండ్ జార్ఖండ్లో కొద్దిమందిని గుర్తించింది. ఆ జార్ఖండ్లో గుర్తించిందంటే ఇక్కడ శాస్త్రీయంగా ఈ కమిటీ అధ్యయనం చేయాలి. ఒకటి, మనకు భారత స్వతంత్ర ఉద్యమంలో కాలంలో పాల్గొన్నటువంటి వాళ్ళకు చాలా ఏళ్ళ తర్వాత గుర్తించి రాజీవ్ గాంధీ గుర్తించి వాళ్ళకు కొంత పెన్షన్లు అవన్నీ కూడా స్వాతంత్ర సమరయోధులు అని చెప్పేసి వాళ్ళకు కొంత గుర్తింపు పత్రాన్ని ఇచ్చారు వాళ్ళు. తర్వాత పెన్షన్ కూడా ఇచ్చారు. నిజంగా అది చరిత్రలో, భారతదేశ చరిత్రలో నిజంగా అది నిలిచిపోదగినటువంటి అంశం. తెలంగాణ ఉద్యమకారులు కూడా ఏం కోరుకున్నారంటే, ఎందుకంటే ఇది చాలా 69లో వచ్చిన తెలంగాణ ఉద్యమం కావచ్చు, తర్వాత మలిదశ తెలంగాణ ఉద్యమంలో సుదీర్ఘకాలం అంటే 2001 టీఆర్ఎస్ ఆవిర్భావానికి ముందే భావజాల వ్యాప్తిలో అనేక ఉద్యమ సంఘాలు, ఉద్యమ సంస్థలు అనేక రకాల నిర్బంధాలను అవన్నీ కూడా ప్రయోగించి నాకు కూడా ఉద్యమాలలో పనిచేసినటువంటి వాళ్ళు. తెలంగాణ సభ నుంచి జనసభ వరకు అనేక ఉద్యమ సంఘాలు, కుల సంఘాలు, తర్వాత మేధావుల వేదికలు, ఉపాధ్యాయ సంఘాలు, న్యాయవాదులు, వైద్యులు, స్వచ్ఛంద సంఘాలు తెలంగాణ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చాయి. అంటే ఒక భావజాల వ్యాప్తికి మూలమైంది. అంటే తెలంగాణ అంశం రేజ్ అయినప్పుడు కేసీఆర్ లాంటి వాళ్ళు కూడా పార్టీ పెట్టే, జయశంకర్ గారు ఆలోచన మేరకు పార్టీ పెట్టడం, ఆ పార్టీ పెట్టినాక 2001 తర్వాత అంటే 2001 నుంచి ఒక రాజకీయ ప్రక్రియ ద్వారానే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలి కాబట్టి ఆర్టికల్ 5 ప్రకారం పార్లమెంటు ప్రత్యేక రాష్ట్రం కోసం చట్టం చేస్తే రాష్ట్రం వస్తుంది కాబట్టి ఒక రాజకీయ ప్రక్రియ. అందుకే మన భావజాల వ్యాప్తి, ఉద్యమ నిర్మాణం, రాజకీయ ప్రక్రియ ఈ 3 అంశాలతోటి అంటే భావజాల వ్యాప్తి జరిగి ప్రజా డిమాండ్లు భావజాల వ్యాప్తులు అంతర్భాగం కొడతాయి.
భావజాల వ్యాప్తి ప్రజా ఉద్యమంగా మలచబడ్డప్పుడు ఈ ప్రజా ఉద్యమానికి విధాన నిర్ణయాల రూపకల్పన మీద ప్రభావం చూపెడుతుంది. శాసనసభలు కావచ్చు, పార్లమెంట్ కావచ్చు, చట్టాలు చేయాలంటే ప్రజలు ఒక ఉద్యమ నిర్మాణం జరిపినప్పుడు ఒక వర్గాలుగా ప్రభావితం చూపెట్టినప్పుడు విధాన రూపకల్పన అంటే చట్ట రూపకల్పన జరుగుతుంది. అది రాజకీయ ప్రక్రియ. అట్లా నూతన రాష్ట్రాన్ని సాధించే క్రమం అంటే 2001 నుంచి 4 ఎన్నికలు, 9 ఎన్నికల వరకు. 9 ఎన్నికల తర్వాత డిసెంబర్ 9 ప్రకటన వచ్చింది. ఈ డిసెంబర్ 9 వరకు జరిగిన ఉద్యమ ప్రక్రియ ఒక ఎత్తు. ఆ ఉద్యమాలలో రాజకీయ భాగస్వామ్యము, రాజకీయాలు, ఎన్నికల్లో పోటీ చేయడము, నానా రకాలుగా లేదు. 2001 నుంచి 2009 వరకు ఉధృతంగా సాగలేదు. 2009 డిసెంబర్ 9 చిదంబరము తెలంగాణ రాష్ట్ర ప్రకటన వచ్చింది. ప్రజలందరూ సంతోషానికి గురైనరు. ఎట్టకేలకు తెలంగాణకు ఒక శాశ్వత పరిష్కారం దొరికింది అని భావించిన నేపథ్యంలో జనవరి 23 అంటే ఈ పీరియడ్లో డిసెంబర్ 9 జనవరి 23 ఈ పీరియడ్లో సీమాంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి రాజకీయ నాయకుల యొక్క రాజీనామాల పరంపర కొనసాగడం, పెద్ద ఎత్తున వాళ్ళు కూడా కృత్రిమ ఉద్యమాన్ని సృష్టించటం, పెద్ద ఎత్తున ల్యాబింగ్లతోటి సంపన్న వర్గాలు అవన్నీ కూడా ఆ రోజు ఉండబడినటువంటి యూపీఏ ప్రభుత్వం మీద బలంగా ప్రభావితం చూపెట్టడం ఫలితంగా జనవరి 23 అదే చిదంబరము తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును నిలిపివేస్తున్నాము, సంప్రదింపుల ద్వారా, చర్చల ద్వారా, ఏకాభిప్రాయం ద్వారా, అంటే సంప్రదింపులు, వివిధ రకాల రాజకీయ పార్టీలతోటి చర్చలు, ఏకాభిప్రాయం వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్ర అంశాన్ని మళ్ళీ పరిశీలిస్తాం, అప్పటిదాకా రాష్ట్ర ప్రకటన వెనక్కి తీసుకుంటామని చెప్పేసి ఇక ఇక్కడ జనవరి 23 ఇచ్చిన ప్రకటన, డిసెంబర్ 9 2009 ఇచ్చిన ప్రకటన వెనక్కి తీసుకున్న క్రమంలో జనవరి 24 నుంచి ఉద్యమ కార్యాచరణ ప్రారంభమైంది. ఉధృతమైన అన్ని రాజకీయ పార్టీలు కలిసి, అన్ని రాజకీయ అంటే కాంగ్రెస్, తెలుగుదేశము, తర్వాత కాంగ్రెస్ పార్టీ, న్యూ డెమోక్రసీ, తర్వాత టీఆర్ఎస్, బీజేపీ, బీఎస్పీ, ప్రారంభ దశలో కాంగ్రెసు, తర్వాత బీజేపీ, తెలుగుదేశము, టీఆర్ఎస్, న్యూ డెమోక్రసీ ఇవన్నీ దాంట్లో అంతర్భాగం ఉన్నాయి జేఏసీ గారు. ఎప్పుడైతే ఇక శ్రీకాంతాచారి మరణం అంటే తర్వాతనే డిసెంబర్ 9 ప్రకటన వచ్చింది. డిసెంబర్ 8 శ్రీకాంతాచారి చనిపోతాడు. తర్వాత ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నటువంటి కేసీఆర్ని అరెస్ట్ చేయడం, ఇవన్నీ డిసెంబర్ 9 ముందు జరిగినాయి. 23 తర్వాత ఈ అన్ని తెచ్చిన తెలంగాణ ఇవ్వడం ఏంటి, కాంగ్రెస్ పార్టీ నిజంగా కావాలని కోరుకుంటారు వాళ్ళు ప్రజాప్రతినిధులు వాళ్ళందరూ కూడా. వాస్తవం ఏంటంటే 23 ప్రకటన జనవరి 20 వరకు తీసుకున్నారు. ఇక మళ్ళీ అప్పుడు ఉద్యమం జేఏసీలు అంటే ఇక పార్టీలన్నీ పక్కన పెట్టండి, జెండాలు ఎజెండాలు కాదు, తెలంగాణనే ప్రధాన ఎజెండా, తెలంగాణ ఏర్పాటే ప్రధానం. అందుకు ఉద్యమం సమిష్టిగా రాజకీయ పార్టీల సిద్ధాంతాల జెండాలకు అతీతంగా నిర్మాణం. ఒక తెల్ల జెండా జేఏసీ కిందికి అన్ని పార్టీలు వచ్చినాయి. జేఏసీ చెప్పినట్టు వినాలి. జేఏసీ నిర్మాణాలు జరిగినాయి. గ్రామాల నుంచి మండలాల నుంచి డివిజన్ నుంచి జిల్లాల నుంచి రాష్ట్ర వ్యాప్త జేఏసీ చాలా ఉధృతంగా కొనసాగింది. కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 9 ప్రకటనకు కట్టుబడి ఉండాలని చెప్పేసి నిరసన ర్యాలీలు, రాస్తారోకోలు, తర్వాత బందులు, ఆర్తాళ్ళు, రైలు రోకోలు, చాలా భయంకరమైనటువంటి వంటవార్పు, తర్వాత ఉద్యోగస్తులు, న్యాయవాదులు, వైద్యులు, కుల సంఘాలు, ఎక్కడ సంసద్ యాత్ర నుంచి, సడక్ బంద్ నుంచి సంసద్ యాత్ర వరకు, మిలియన్ మార్చి నుంచి సాగరహారం వరకు ఉధృతమైన పోరాటం. మిలియన్ మార్చి ఎంత నిర్బంధం అంటే ఆ రోజు హైదరాబాద్ కాదు, హైదరాబాద్ మిలియన్ మార్చి పిలుపునిస్తే మిలియన్ మార్చికి పోకుండా ఉండేందుకు ఎక్కడికక్కడ కూడా తెలంగాణ ప్రాంతాన్ని కట్టుదిట్టం చేసి నిర్బంధం, వేలాది మంది పోలీసులతోటి ఉద్యమకారులను నిర్బంధించారు. అయినా కూడా మిలియన్ మార్చిలో పాల్గొని తెలంగాణ ఉద్యమకారులు తమ సత్తాను చాటడం జరిగింది. సాగరహారం మొత్తం నిండిపోయింది, కోట్లాది మంది ప్రజలు.
ఇట్లా పిలుపునిస్తే తిండి తిప్పలు లేకుండా ఊళ్ళన్నీ కూడా హైదరాబాద్ తరలిపోయింది. పిలుపు ఎవరిచ్చిల్లు? జేఏసీ కోదండరామ్ గారి నాయకత్వంలో జేఏసీ ఏర్పడ్డది. దాంట్లో అన్ని పార్టీలు సభ్యులు ఉన్నాయి. దాంట్లో వాళ్ళ రాజకీయ నాయకులు వాళ్ళందరూ కూడా క్రియాశీలకంగా అక్కడ రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా వరకు, జిల్లా స్థాయి నుంచి డివిజన్ స్థాయి నుంచి మండలాల వరకు, మండలాల నుంచి గ్రామాల వరకు కూడా ఆయా పార్టీల కార్యకర్తలు ఇన్వాల్వ్ అయ్యారు, పనిచేశారు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. ఇక్కడ పోలీసులు అడ్డుకున్నారు అన్నారు కదా, అప్పట్లో పోలీసులు కొంతమంది సహకరించాలని కూడా మీ సహచర ఉద్యమకారులు అంటే వాస్తవం తెలంగాణ ఉద్యమంలో పోలీస్ సహకారం కూడా ఉంది. పోలీస్ సహకారం చాలా చాలా ఓపెన్గా ఉంది. కానీ వాళ్ళు ప్రభుత్వం పక్షాన పనిచేయాలి కాబట్టి కేసులు పెట్టడం సహజంగా, జైళ్ళకు పంపడం సహజంగా, లాఠీ చార్జీలు, బాష్పాయాలు ప్రయోగించడాలు, రబ్బరు తూటాలు పేల్చడాలు ఇవన్నీ కామన్గా జరిగినటువంటి. సో ఉద్యమంలో అందుకే ఇప్పుడు గుర్తింపు అనేది ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న, తెలంగాణ ఉద్యమకారులను ఏది కొలమానం అన్నప్పుడు ఇప్పుడు ఒకటి ఏంటంటే ప్రజలు ఉద్యమకారులందరినీ గుర్తించాలి అనేది కోరుకుంటున్నారు. ఉద్యమాలలో నష్టపోయినటువంటి వాళ్లకు చేయూతను అందించాలని కోరుకుంటున్నారు. ఉద్యమాలలో సర్వం కోల్పోయినటువంటి వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వాలి, జైళ్ళు నిర్బంధాలను ప్రయోగించి త్యాగాలు చేసినటువంటి వాళ్లకు సంక్షేమ పథకాలు, ఇతర ఉద్యోగాలు కల్పించాలి అని చెప్పేసి ఈ కొన్ని డిమాండ్లు ఇస్తారు. అంటే కమిటీ మొదగాలు. ఇందులో ఇంకొకటి ఉన్నది, ఉద్యమకారులు మరి ఉద్యమాలు చేసి చనిపోయిన ఉద్యమకారులు కూడా ఉన్నారు కదా, ఉన్నారు. 1200 చిల్లర పైచీలకు. మరి వాళ్ళ ఫ్యామిలీకి ఏం ఇవ్వాలి అంటే కేసీఆర్ ప్రభుత్వం సుమారు 540-80 మందినో గుర్తించేవారు. మిగతా వాళ్లకు వాళ్ళ అధ్యయనం ప్రకారం ఏంటంటే వాళ్ళు ఏం క్రైటీరియా తీసుకున్నదో ప్రజానీకానికి చెప్పలే. ఓకే, వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చిండ్రు, ఆ కుటుంబాలను ఆదుకున్నారు. మిగతా 500 మంది 600-700 మందిని తృణీకరించారు, కారణాలు చెప్పలే. ఇప్పుడు ఈ ప్రభుత్వం గుర్తించాలి. అట్లనే మానుకోట ఘటనలో, కాల్పుల ఘటనలో గాయపడ్డోళ్ళు ఉన్నారు 13 మంది. వాళ్ళకి ఏందో ఇంత పైసలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. మేమేమన్నామంటే ఆ ఉద్యమంలో సీరియస్గా పాల్గొని ఆ పిల్లలు తూటాలు బట్టి గాయాల పాలయ్యారు కాబట్టి వాళ్ళ ఆరోగ్యాలు అవన్నీ, వాళ్ళ చదువులు అవన్నీ కూడా నాశనమైనవి కాబట్టి వాళ్ళ స్థాయికి తగ్గ చిన్న చిన్న ఉద్యోగాలు ఇస్తే ఇలా సంతోషంగా ఉండు. కాళ్ళను తెలంగాణ ఉద్యమంలో మానుకోట ఘటన మలుపు తిప్పింది. అది రాళ్ళ ఘటన అంటే ఉద్యమానికి ఒక స్ఫూర్తినిచ్చింది, ఉద్యమానికి ఒక చైతన్యాన్ని ఇచ్చింది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఇక తెగించాలనేటువంటి జగన్ గోబ్యాక్ అని ఓదార్పు యాత్ర పేరుతోటి మే 28న మానుకోట 2010లో ఆయన ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేసిండు, రాలే. చాలామంది చరిత్ర తెలవక ఏంటంటే ఆయన వచ్చిండు, అడ్డుకున్నారు, అది ఇది అని అంటారు. చాలామంది జగన్ గారు వచ్చిందని అన్నారు. జగన్ అక్కడనే ఏది భువనగిరి దగ్గరనే ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడికి రాలే, ట్రైన్లోనే అక్కడ అరెస్ట్ చేసి మళ్ళీ వెనక్కి తీసుకుపోయారు. అప్పుడు రోషయ్య ప్రభుత్వం ఉండే. ఇక్కడ జగన్ వస్తే అడ్డుకుంటామని చెప్పేసి మేము జేఏసీగా కార్యాచరణ ఇచ్చినాం, బంద్ పిలిపించినాము, తర్వాత రైలు రోకోలు చేసినాం, తర్వాత వాహనాలను విధ్వంసం చేసినాం, తర్వాత నానా రకాల ప్రజలు జగన్ వస్తే అడ్డుకుంటామని చెప్పేసి నానా రకాల కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆ రోజు 28న ఉదయం ఆయనకు స్వాగతం పలికేందుకు సరే ఇప్పుడు కొద్దిమంది అంతా టీఆర్ఎస్ వాళ్ళు ఇటున్నారు అట్టున్నారు, కానీ చాలామంది రాయలసీమ నాయకులు, టీఆర్ఎస్ నాయకులు, అప్పుడు కాంగ్రెస్ నాయకులు స్వాగతం పలికేందుకు రైల్వే గెస్ట్ హౌస్లో ఉండటం, స్వాగతం పలటం, ఆ రోజు ట్రాక్ మీదకి ఉద్యమకాలు రావడం, ఇట్లా జరిగిన సంఘటనలో వాళ్ళు ప్రైవేట్ సైన్యం వాళ్ళకున్న అంగరక్షకులు పోలీసులతోటి కాల్పులు జరిపి 13 మందికి తూటాలు పట్టాయి. ఓకే, ఇలా చెప్పుకుంటూ పోతే ఒక రోజంతా పడుతుంది. సరే, ఇప్పుడు కొలమానం అన్నప్పుడు మీరు కొన్ని చెప్పిళ్ళు. ఇప్పుడు ఇక్కడ మహబూబాబాద్ జిల్లా, సరే అప్పుడు జిల్లా కాదన్నారు మీరు, ఓకే, మహబూబాబాద్ డివిజన్ వ్యాప్తంగా మీరు చైర్మన్గా ఉన్నారు, జాగ్ చైర్మన్గా. డోలి సత్యనారాయణ అనే వ్యక్తి ఎంతమందిని గుర్తించగలరు? ఇక్కడ వ్యక్తి గుర్తించేది ఉండదు, మీరు చైర్మన్ కదా సార్. చైర్మన్ ఇక్కడ కమిటీ విధి విధానాలు ఏందో ఇంకా ప్రజల ముందుకు రాలే. అందుకే మేము 21వ తారీఖు నాడు ఆ డివిజన్ సంబంధించినటువంటి మండలాలలో ఆ రోజు ఉండబడినటువంటి సంపూర్ణంగా 6-7 మండలాల్లో డివిజన్ ఉండే, 7-8 మండలాల్లో ఆ మండలాల నుంచి కూడా సమీకరించి ఆయా మండలాల్లో పనిచేసినటువంటి ఉద్యమకారులను గుర్తించి ఇప్పుడు 21న కోదండరామ్ గారు, అద్దెక దయాకర్ గారు వస్తున్నారు మహబూబాద్. ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం అని ఆర్టిగాడిలో పెట్టాం మేము. వారికి ఒక అన్ని మండలాలు తిరుగుతున్నాం మేము. ఆయా మండలాల్లో పనిచేసినటువంటి జూన్ 21
ఇప్పుడు ఎల్లుండి ఆదివారం Right. తప్పకుండా. అంటే దీని ద్వారా ఒక క్లారిటీ, ఉద్యమకారులు అంటే ఎవరు ఉద్యమకారులు అనేది ఆయా మండలాలలో పనిచేసిన నాయకత్వం ఉంది, మా జేఏసీ నాయకత్వం. ఇప్పుడు మహబూబాబాద్ డివిజన్ వ్యాప్తంగా అందరు వస్తున్నారు. ప్రతి మండలం నుంచి మండలంలో పనిచేసిన ఉద్యమకారులు, ఆ రోజు పనిచేసిన కన్వీనర్లు, కన్వీనర్లు అందరి పోయింది. మేము మొన్న ఇక్కడ ప్రెస్ మీట్ కూడా పెట్టి పిలవడం జరిగింది. ప్రత్యేకంగా మండలాలు తిరుగుతూ కూడా ఆయా మండల గతంలో జేఏసీ కింద పనిచేసిన నాయకులు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్, పార్టీలకు అతీతంగా పనిచేసిన ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళను గుర్తించి ఆ మండల స్థాయిలో వాళ్ళు ఆ రోజు ఒక క్వశ్చనర్ కూడా మేము తయారు చేస్తున్నాం. ఉద్యమకారుల యొక్క ఐడెంటిటీని ఇంతవరకు అంటే సరి అయినటువంటి ఉద్యమకారుల చరిత్రను తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలో ఉన్న 10 ఏళ్ళు నిక్షిప్తం చేయాలి. ఇప్పుడు ఏంటి గుర్తింపు కార్డు కావాలా? గుర్తింపు కార్డు అని కాదు, గుర్తింపు కాదు, అసలు ఎవరు ఉద్యమకారులు అనేది ఒక ఐడెంటిఫికేషన్ జరగాల. అందుకే ఇప్పుడు ఏంది ప్రజల డిమాండ్ను వీళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు. ఈ ప్రభుత్వం ఇప్పుడు ఒక కమిటీ వేసింది. కమిటీ ఏం చేయాలి? ప్రజల అభిప్రాయాలను స్వీకరించాలి. అవును అవును, ప్రజలు ఎవరు ఉద్యమకారులు నిరూపించుకోవాలి కదా. దానికి కొన్ని పేపర్ కటింగ్స్ ఉద్యమాలలో అయితే ఇక్కడ ఇప్పుడు పేపర్ కటింగ్స్ అని అన్నారు. చాలా మంది ఉద్యమాలు చేశారు, బట్ వాళ్ళ దగ్గర పేపర్ కటింగ్స్ లేవు, వీడియోలు లేవు, ఫోటోలు లేవు, ఏం లేవు. మరి వాళ్ళ పరిస్థితి అంటే వాళ్ళు దీర్ఘకాలం నుంచి ఉద్యమాలలో ఉన్నప్పుడు, శిబిరంలో ఉన్నప్పుడు ఆ శిబిరంలో పాల్గొన్నటువంటి ఫోటోను మినిమం లేదు. దీర్ఘకాలికంగా అనేక శిబిరాలు నడిచినాయి, నిరసన శిబిరాలు ఉన్నాయి. దాంట్లో పాల్గొన్నటువంటి వాళ్ళు అక్కడ మండల కమిటీ ఐడెంటిఫై చేస్తుంది. చేసినప్పుడు అటువంటి పేర్లను కూడా ఇంక్లూడ్ చేసి ముందుకు తీసుకుపోయేటువంటి అవకాశం. అంతేగాని ఇప్పుడు ఉద్యమాలు లేనోడు కూడా నేను కూడా ఉద్యమాలలో ఉన్న నా పేరు అనేది కూడా తిరుగుతున్నారు ఇప్పుడు చాలా మంది. ఇప్పుడు హైదరాబాద్లో అదే పనిగా పెట్టుకున్నారు వాళ్ళు. నకిలీ ఉద్యమకారులు కూడా ఇందులో పుట్టుకొచ్చేటువంటి అది కూడా ఉన్నది. ఇప్పుడు ఆల్రెడీ అనేక రకాలుగా సంఘాలు పెట్టుకొని హైదరాబాద్ చుట్టూ, మంత్రుల చుట్టూ, వాళ్ళ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. వాళ్ళ ఐడెంటిటీ కోసం కలెక్షన్ చేస్తూనే ఉన్నారు. అందుకని మేము ఏంటంటే పూర్వ జేఏసీ వాళ్ళను కొద్దిమంది మీరెవరు జేఏసీ ఎక్కడిది అని కూడా మాట్లాడే వాళ్ళకు నేను నిజంగా సమాధానం చెబుతున్నాను. పూర్వ జేఏసీ ఏదైతుందో పూర్వ జేఏసీ నాయకత్వాలే ఈ ఉద్యమకారులను గుర్తిస్తుంది. ఉద్యమకారులు ఎవరైనా నికార్సైన ఉద్యమకారులు అక్కడిక్కడ పనిచేసి ఏదో నేను ఆడున్నా ఈడున్నా కాదు. ఎందుకంటే ఇవాళ మొత్తం డివిజన్లో నేను ఒక డివిజన్ కన్వీనర్గా నేను ఈ ప్రాంతంలో ఎవరెవరు పనిచేసారు అనేది నా దగ్గర అన్ని నిక్షిప్తంగా చరిత్ర ఉంది మొత్తం. సరే, మీకు ఇక్కడ నిక్షిప్తమైన సమాచారం మీకు ఇక్కడ ఉంది. ఊర్లలో చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటిది? ఊళ్ళల్లో కూడా గ్రామ కమిటీలు ఉన్నాయి కదా జేఏసీ. గతంలో జేఏసీ అని అంటే కేవలం జిల్లాకు, రాష్ట్రానికే పరిమితం లేదు. తెలంగాణ ఉద్యమం సీరియస్గా నడుస్తున్నప్పుడు గ్రామ జేఏసీ నుంచి మండల జేఏసీ నుంచి డివిజన్ జేఏసీ నుంచి జిల్లా జేఏసీ నుంచి స్టేట్, రాష్ట్రం, ఇట్లా అంటే అట్లా మొత్తం నిర్మాణమైనవి. కాబట్టి తెలంగాణ ఉద్యమం అంత ఉధృతంగా, అంత భావోద్వేగపరంగా ఏ కార్యక్రమాన్ని పిలిపించినా కూడా ఆర్థిక వనరులు లేకున్నా, సమీకరణలు లేకున్నా స్వచ్ఛందంగా ప్రజలు పాల్గొన్నారు. ఇప్పుడు మన భారత స్వతంత్ర ఉద్యమాన్ని చూస్తాం మనం, తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను చూస్తాం మనం, 1969 తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని చూస్తాం మనం. ఏ ఉద్యమాలు అవన్నీ కూడా ప్రజలు ఒక కాజ్ కోసం, ఒక ప్రత్యేకమైనటువంటి కారణం కోసం కొట్లాడినటువంటి నేపథ్యం. తెలంగాణ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక కాజ్. ఆంధ్ర పాలన పీడన పోవాలి, ఈ రాష్ట్రం మనం ప్రత్యేకమైనటువంటి అస్తిత్వాన్ని నిలుపుకోవాలి, తెలంగాణ రాష్ట్రం ఏర్పాలని ఆ పిలిపే లక్షలాది మందిని, కోట్లాది మంది గొంతుకలు గర్జించినాయి. అంటే ఒక స్వీయ అస్తిత్వ పోరాట చైతన్యం అది. అంటే ఇక్కడ మనకు అన్యాయం జరుగుతుంది, మన మీద ఒక పెత్తనం, సీమాంధ్ర పెత్తందారి ఒక పెత్తనం కొనసాగుతూ ఉన్నది, దోపిడీ కొనసాగుతుంది, వనరులు, విద్య ఇవన్నీ కూడా, నీళ్లు, నిధులు ఇవన్నీ కూడా దోపిడీ జరుగుతుంది. కాబట్టి ఈ చైతన్యం ఏదైతే వచ్చిందో ఆ చైతన్యం మొత్తం ఒక గ్రామ స్థాయిలోకి, రైతు దగ్గరికి, కార్మికుల దగ్గరికి, మహిళల దగ్గరికి, విద్యార్థుల దగ్గరికి, అన్ని వర్గాల సబ్బండ కులాల ప్రజల యొక్క వద్దకు పోయిన అంశం తెలంగాణ. అది చైతన్యం అన్నది. దాన్ని అందుకే మనం భావజాల వ్యాప్తి ఉంటాం. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక సంఘటన జరిగింది. పతాక శీర్షికల్లో పత్రికలలో వచ్చిన
ఫ్రంట్ పేజీలలో. ఆయన నల్గొండ జిల్లాలో పర్యటన వస్తూ రోడ్డు ఏమిటి ఒక పొలంలో ఆగి ఉన్న ఒక రైతు దగ్గరికి పోయి ఆయన ఆల్ ఆఫ్ సడన్గా అడిగి రైతు దగ్గర పోయి రేషన్ కార్డు వస్తుందా, నీకు ఎట్లుంది తెలుగుదేశం పరిపాలన అని అంటే చాలా సీరియస్గా ప్రశ్నించిన. ఆయన పేరు పనికర మల్లయ్య. చంద్రబాబు నాయుడు గారు అసలు తెలంగాణ అంశం గురించి చెప్పండి, రేషన్ కార్డు గురించి కాదు, అది కాదు, మీరు తెలంగాణ విషయంలో మీ ఆలోచన మీ నిర్ణయం ఏంది, మీరు మద్దతా కాదు అంటే అంత నేరుగా ఒకే దడుచుకున్నటువంటి చంద్రబాబు నాయుడు, అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దడుచుకొని ఆయన మడికట్ల నుంచి బయటకు వచ్చి ఆయన ముఖ్యమంత్రి కారెక్కిపోయడం జరిగింది. అంటే అది ఎంత చైతన్యం, ఓ పనికర మల్లయ్య ప్రశ్నించిన చైతన్యం కావచ్చు, తనకు తాను సూసైడ్ చేసుకున్నటువంటి వాళ్ళు కావచ్చు, శ్రీకాంతాచార్య నుంచి కిష్టయ్య వరకు నుంచి యాదయ్య నుంచి ఇషాన్ రెడ్డి వరకు మీరు చూడండి, గ్రామాల ఒక్కొక్కరు యాసంలో పోసుకున్నారు, అంటి పెట్టుకున్నారు, విద్యార్థులు తను జాలించుకున్నారు, తాను చస్తేనన్నా తెలంగాణ వస్తుందన్న ఆవేదనకు గురయ్యి, తెలంగాణ రావట్లేదన్న ఆవేదనకు గురయ్యి ఇచ్చిన తెలంగాణని వెనక్కి తీసుకున్న కాంగ్రెస్ పార్టీని దోషి చేసి ఆ రోజు అదే జేఏసీకి అంటే తెలంగాణ ఇచ్చే పరిస్థితులు లేదన్న కాంగ్రెస్ పార్టీ జేఏసీ దూరం జరిగింది, తెలుగుదేశం పార్టీని బహిష్కరించింది జేఏసీ. తర్వాత టీఆర్ఎస్, న్యూ డెమోక్రసీ, బీజేపీ, ప్రజా సంఘాలు, విద్యావంతుల వేదిక, న్యాయవాద సంఘాలు, వైద్యులు, ఇతర టీఎన్జిఓలు, కుల సంఘాల వేదికలు మొత్తంగా సమిష్టిగా పోరాటం నడిపినటువంటి నేపథ్యం. అందుకే ఏంటంటే ఇది చాలా వేరే రాష్ట్రాల కంటే ఇప్పుడు ఉద్యమకారులను శాస్త్రీయంగా గుర్తించడం ప్రభుత్వం మీద ఉండబడినటువంటి ఈ కమిటీ మీద ఉండబడినటువంటి ప్రధానమైనటువంటి బాధ్యత. ఎందుకంటే సిసలైన ఉద్యమకారులను గుర్తించకుండా నకిలీలకు మనలు ఉదాహరణకు తెలంగాణ కళాకారుల కోసం ఓ కమిటీని వేసి ఉద్యోగాలు ఇచ్చారు. ఆ కమిటీ లొల్లి రచ్చ అయిపోయింది. దాంట్లో 50% మంది అసలు కళాకారులు కానీ కాదు, నకిలీ కళాకారులు. అసలు పాటలు పాడినోడు, తెలంగాణ కోసం వేదికలు ఎక్కి తెలంగాణ పాటలు పాడినోడు, తెలంగాణ రచయిత కానోడు చాలా మంది ఉన్నారు. ఇది చాలా దౌర్భాగ్యమైనటువంటి విషయం. అందుకే కమిటీ హేతుబద్ధంగా శాస్త్రీయంగా ఉద్యమకారులను గుర్తించవలసినటువంటి నేపథ్యం ఉంది. సైమల్టేనియస్గా ఉద్యమకారులుగా మేము కూడా ఎవరిని గుర్తించాలి, ఎవరిని గుర్తించకూడదు అనేది కూడా మేము పారదర్శకంగా పనిచేసేందుకే మళ్ళీ తిరిగి సమావేశాలు, ఈ సదస్సులు మీరు పెట్టుకోవడం. మీ ఎజెండా ఏంటిది? ఏదో 21వ తారీఖున ఏదైతే మీరు మీటింగ్ కండక్ట్ చేసుకుంటా ఉన్నారో మీ ఎజెండా దేన్ని ప్రధాన ఇవాళ మొట్టమొదటిసారిగా కమిటీ వేసిన తర్వాత మేము మానకోటకే పిలుస్తున్నాం. ఓకే, ఎందుకు పిలుస్తున్నాం? వాళ్ళు 23 నుంచి ఏదో ఉద్యమకాలను గుర్తిస్తామని చెప్పేసి ఆ కమిటీ కూడా హైదరాబాద్లో రౌండ్ టేబుల్ సమావేశమైన తర్వాత కూడా ఏదో ప్రకటన కూడా జారీ చేసింది కమిటీ. దానికంటే ముందు మేము 21ని మీటింగ్ ఎందుకు పెడుతున్నామంటే ఉద్యమకారుల ఆకాంక్షలు, వాళ్ళ ప్రయోజనాల డిమాండ్లను కమిటీ ముందు వస్తాం. ఇట్లా అంటే ఇది ఒక సర్వేగా, ఒక అధ్యయన అంశంగా విజ్ఞప్తులు స్వీకరించడంలో ప్రజల నుంచి ఏ డిమాండ్లు వస్తాయో సూచనాప్రాయంగా ఈ సమావేశం ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది. అంటే రేపు పొద్దున కమిటీ పనిచేయాలి. ఇప్పుడు మీరు ఏం చేసినా నికార్సైన ఉద్యమకారులకి ఖచ్చితంగా గుర్తింపు దక్కేలాగానే చెయ్యండి. ఇన్ కేస్ ఒక్క ఉద్యమకారుడికైనా అన్యాయం జరిగితే ఇప్పుడు కూడా నిజంగా ఆ బాధ వర్ణనాతీతం, ఆయన ఆవేదన, ఆయన అవన్నీ ఎవరి మీద పోతుంది? డోలి సత్యనారాయణ గారి మీద పోతుందా? లేదు, అట్లా ఊహించదు. ఇప్పుడు ఉద్యమకారులకు ఏ రకమైన ప్రయోజనాన్ని చేకూరుస్తుందో మొదలు కమిటీ చెప్పాలి కదా, విధి విధానాలు రూపొందించాలి కదా. బేసిక్స్ ఏంటి? వాళ్ళ క్లాసిఫికేషన్ చేస్తున్నాం అంటున్నారు. జాగెవరికి ఇస్తారు? 250 గదాల జాగెవరికి ఇస్తారు? ఉద్యమకారులు, చనిపోయిన ఉద్యమకారుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇస్తారా? ఉద్యమాలలో పనిచేసి తన్నులు తిన్నోళ్ళు, శాశ్వతంగా గాయాల పాలైన వాళ్ళు, జైళ్ళ పాలైన వాళ్ళకు హెల్త్ కార్డులు ఇస్తారా? పింఛన్లు ఇస్తారా? ఇందిరమ్మలు ఇస్తారా? ఉద్యమ కాలంలో సీరియస్గా పనిచేసినటువంటి వాళ్లకు ఇంకేదైనా బెనిఫిట్? నిరుద్యోగులైనరు వాళ్ళు, అప్పుడు విద్యాకాలాన్ని పూర్తిగా నాశనం చేసుకుని ఇప్పుడు వాళ్ళు నిరుద్యోగ వృత్తి ఇస్తారా? లేకపోతే ఇంకేమైనా పెన్షన్ సదుపాయాలు కల్పిస్తారా? ఇవాళ వికలాంగులకు, వృద్ధులకు, వితంతువులకు నానా రకాల పెన్షన్లు ఇస్తుండ్రు, రైతులకు రైతు బంధు ఇస్తుర్రు, ఇంకా కార్మిక సంఘం ఏవో పథకాలు ఉన్నాయి. ఆ పథకాలలో వీళ్ళని చేరుస్తారా? మినిమం ఉద్యమాలలో పనిచేసి శిబిరాలలో కోలుకున్న వాళ్ళు, బంధువులలో పాల్గొన్నటువంటి వాళ్ళు,
ఏమైనా ఎవిడెన్స్ క్రైటీరియా తీసుకుంటారా? ఓకే, మీరు ఇట్లా అధ్యయనం చేయవలసిన మీరు ఇప్పటిదాకా చెప్పిన అన్ని డబ్బుతో కూడుకున్న వ్యవహారం ఇదంతా, అందరికీ ఏమి ఇవ్వాలి, అది ఇవ్వాలి, ఇది. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఖజానా ఖాళీగా ఉందనే టాక్ వస్తూ ఉంది ఇప్పటికీ కూడా. వచ్చిన డబ్బు వచ్చినట్టుగా వెళ్ళిపోతూ ఉందంట నెలల వారీగా. సో డబ్బు లేనప్పుడు ఇదంతా ఎట్లా పాసిబుల్ అవుద్ది? పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఎందుకు ఇచ్చినట్టు మరి? అది కూడా పాయింటే. మరి ఇటు చూస్తే ఇప్పుడు ఒక టీఆర్ఎస్ను 10 ఏళ్ళు ఉద్యమకారులు ఎందుకు టార్గెట్ చేసుకున్నారు? ఒక సెక్షన్ ఆఫ్ ది పీపుల్ ఏమో టీఆర్ఎస్లో పదవులు వచ్చినాయి, సో దే ఫీల్ వెరీ హ్యాపీ, దే ఫెల్ట్ వెరీ హ్యాపీ. కానీ అక్కడ రాజకీయ అవకాశాలు రాక, ఉద్యమాలలో పాల్గొని పార్టీలో అవకాశాలు రాక, ఉద్యమకాలను గుర్తించక నిరాశతో ఉండబడినటువంటి వాళ్ళు ఉన్నారు కదా, ఒక సెక్షన్ పీపుల్. వాళ్ళు ఇప్పుడు అంటారు కదా, అందుకే అయ్యమ్మ మీ దీంట్లో ఉండి పార్టీలు ఉండి కూడా ఏంది మాకు మమ్మల్ని గుర్తించలేదు, ఎవడు వచ్చిండు పార్టీలో పదవులు అనుభవించిండు, ఆడు అనిపించిండు, వీడు అనిపించిండు, మేము నామినేటెడ్ పోస్టులకు పనికి రాకుండా పోయినాం, ఎమ్మెల్యే టికెట్లకు పనికి రాకుండా పోయినాం, ఇంకా ఇతర పోస్టులకు పనికి రాకుండా పోయినాం, బాగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంతమంది చూస్తలే. అందుకనే ఇప్పుడు టీఆర్ఎస్ ఎందుకు టార్గెట్ చేశారు? ఉద్యమకారులు 10 ఏళ్ల పాలనలో ఉద్యమకారులను గుర్తించలేదు, ఆదరించలేదు. కాబట్టే కదా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టి ఉద్యమకారులను గుర్తిస్తాం మేము అని అందబట్టిగానే కదా ఉద్యమకారులంతా కూడా కాంగ్రెస్ పక్షాన్ని నిలబడి గెలిపించి ప్రభుత్వం వచ్చేందుకు కారణమైంది. రేపు ఈ ప్రభుత్వం కూడా అట్లా చేస్తే ప్రశ్న వేసుకుంటే సమాధానం ఎక్కడికి పోతుంది? మళ్ళీ బీఆర్ఎస్ నాయకులు అక్కడక్కడ అంటా ఉన్నారు ఇది అట్టర్ ఫ్లాప్ అవుద్ది అని చెప్పేసి వాళ్ళు అంటా ఉన్నారు. నిజానికి రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ గుర్తించడం అనేది అసాధ్యం అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు అంటే ఉద్యమకారులే అక్కడక్కడ అంటున్నారు. ఎస్, వాళ్ళ మాటల్ని కూడా సీరియస్. ఇప్పుడు రాజకీయ ప్రకటనకు రాజకీయ పార్టీల మధ్య అనునిత్యం జరిగేటువంటి ఆరోపణలు ప్రత్యారోపణలకు మనం క్రైటీరియా తీసుకోవాలి. ఇక్కడ ఏంటంటే ప్రభుత్వం కొంతవరకు ఒక కమిటీ వేసిందంటేనే కొంత పారదర్శకంగా ఉంది అని అర్థం. ఇది ఓట్ బ్యాంక్ కోసం అని చెప్పేసి ఆఫ్కోర్స్ ఏదన్నా కానివ్వండి, ఇక్కడ ఏం కావాలి ఉద్యమకారులకు గుర్తిస్తుంది అనే ఒక చలనం వచ్చింది ఇప్పుడు కింది స్థాయిలో కూడా. మా దగ్గరకు వస్తున్నారు చాలామంది, అన్న నేను కూడా పాల్గొన్నా అంటే కటింగ్లో అవి ఇవి మీరు రాసుకొని రండి, నానా రకాలుగా ర్యాలీలలో పాల్గొన్న వాళ్ళు. కాకపోతే ఏంటంటే ఇక్కడ చాలా ఇప్పుడు 3 కోట్ల మంది పాల్గొన్నటువంటి వాళ్ళకు ప్రభుత్వం చేయూతనియ్యలేదు. 3 కోట్ల మంది అంతే కదా మరి. ఇప్పుడు అందుకే నేను అనేది ఏంటంటే చాలా సీరియస్గా ఉద్యమాలలో పాల్గొన్నటువంటి వాళ్ళు పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కనీసం హెల్త్ కార్డులన్నా, కనీసం వాళ్ళకి ఏమన్నా రాయితీలన్నా, ప్రయాణాల్లో రాయితీలు ఇట్లా. అందుకని క్లాసిఫికేషన్ జరగాలి. సాక్రిఫైషన్ చేసిన వాళ్ళకు ఎక్కువ అవకాశాలు కల్పించడం, ఎక్కువ ప్రయోజనాలు చేకూర్చడం, మామూలుగా పార్టిసిపేట్ చాలామంది త్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు. చాలామంది ఉద్యోగాలు కోల్పోయినటువంటి వాళ్ళు ఇప్పుడు నేను గవర్నమెంట్ ఉద్యోగానికి రాజీనామా చేసి 2009లో నేను పూర్తి స్థాయిలో పనిచేశాను. ఇంకా చాలామంది తన్నులు తిన్నోళ్ళు ఉన్నారు. యూనివర్సిటీలలో పిల్లలు, విద్యార్థి సంఘాలు చాలా కేసులు అయినాయి. చాలా 68 కేసులు అయినాయి. జైలు పోయినాం నేను కూడా జైలు పోయినా, నేను కూడా తన్నులు తిన్నా. 3 సార్లు విపరీతంగా కొట్టారు. ఎందుకు కొట్టలే? అది ప్రత్యక్ష సాక్ష్యం కదా, మీడియా సాక్ష్యమే అది. ఛానళ్ళల్లో వచ్చి చాలా అప్పుడు ప్రస్తుతానికి అనేక సంఘటనలు కదా. ఇంటి మీద పొద్దున్న లేతే ఇంటి మీద రైడ్లు, పోలీస్ స్టేషన్ కొన్ని 100 సార్లు పండబెట్టిన సందర్భాలు, ప్రివెంటివ్ అరెస్టులు, 14 రైల్వే కేసులు, జగన్ కేసు, తర్వాత ఉద్యమ కాలంలో పెట్టిన కేసులు అన్నీ పోయింది. ఒక్కటి జిల్లా కోసం అది. సరే, మీరు ఉద్యమకారులకి ఇప్పుడు మహబూబాబాద్ జిల్లా అంటే డివిజన్ వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యమకారులకి మీరు ఏం హామీ ఇవ్వబోతున్నారు? యాజ్ ఏ చైర్మన్గా ఖచ్చితంగా 100కు 100% మీరు న్యాయం చేస్తాను అన్నట్టుగా ఏం హామీ ఇస్తారు ప్రభుత్వానికి? ఉద్యమకారులకు మీరేమైతే హామీలు ఇచ్చిరో అవి నెరవేర్చండి అని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. సైమల్టేనియస్లా నిజమైన ఉద్యమకారులు ఎవరో వాళ్ళు ప్రభుత్వం కల్పించేటువంటి ప్రయోజనాలు ఆశించండి అని చెప్తున్నాం. నిజమైన ఉద్యమకారులు, నికార్సైన ఉద్యమకారులు ఆశించాల్సిందే, ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. చాలామంది పిల్లలు ఉన్నారు, విద్యార్థి సంఘంలో పాల్గొన్నటువంటి వాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఉద్యమకారులు అంటే చాలా మంది బీఆర్ఎస్ కార్యకర్తలే ఉంటారు నాకు తెలిసి. చాలామంది
ఉండని, పార్టీ వేరు, ఉద్యమాలలో పనిచేయడం వేరు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళే అంటారు కదా మమ్మల్ని గుర్తించలేదని. అదే కార్యకర్తలే కదా కేసీఆర్ని తిట్టిపోస్తా ఉన్నారు, కేటీఆర్ని తిట్టిపోస్తా ఉన్నారు. ఉద్యమాలకు ఉద్యమాలు టీఆర్ఎస్లో ఉద్యమకారులు లేరని నేను ఎట్లంటా? తప్పు కదా. ఉద్యమాలలో వాళ్ళు టీఆర్ఎస్లో ఉన్నారు, వాళ్ళే రెండు వర్గాలు చేసుకోరు, ఒకటి బీటీ బ్యాచ్, ఒకటి యూటీ బ్యాచ్ అని. ఓకే, ఉద్యమ తెలంగాణ యూటీ బ్యాచ్ అని ఉద్యమకారుల తెలంగాణ, ఇంకోటి బీటీ అని అంటేనేమో అదేంటి బంగారు తెలంగాణ అంటే తర్వాత వచ్చిన వాళ్ళంతా అధికారం వచ్చిన తర్వాత. సరే, ఇప్పుడు మీ జిల్లాలో ఎంతమంది ఉద్యమకారులు వచ్చే అవకాశం ఉంది? మీ అప్రాక్సిమేట్లీ చెప్పండి ఫిగర్, జస్ట్ మీ అంచనా. చెప్పలేమండి, ఎందుకంటే శాస్త్రీయంగా అధ్యయనం జరగాలి. రేపు 21 మీటింగ్ ద్వారా మాకు వచ్చేటువంటి విన్నపాలను బట్టి వాళ్ళ ఉద్యమ కార్యాచరణకు సంబంధించి ఉద్యమ కార్యాచరణలో సంపూర్ణంగా పాల్గొనాలి కాబట్టి అప్పుడు సంఖ్యాపరంగా చెప్పగలుగుతాం. మనం చెప్పలేము, ఎందుకంటే ఇప్పుడు మనకు ప్రభుత్వం దగ్గర కమిటీ దగ్గర ఏం ఆలోచిస్తుందో కూడా తెలియదు కదా. రేపు 21వ తారీఖున ఇప్పుడు వచ్చిన వాళ్ళ కమిటీ ఆర్తిగాడు కమిటీ ఏ రకంగా ఆలోచిస్తుంది, ప్రభుత్వం ఏ ఆలోచిస్తుందో వాళ్ళు చెప్తారు. చెప్పినప్పుడు మనం దాన్ని క్లాసిఫికేషన్గా తీసుకొని ఎవరెవరు ఎంతమంది ఉద్యమకారులు నమోదయ్యేటువంటి అవకాశం ఉందో. ఇప్పుడు ఏదో అప్రాక్సిమేట్గా చెప్పుకున్నా కూడా అది నిరుపయోగం. అది అట్లా ఇప్పుడు 21వ తారీఖున 1000 మంది అయితే రాబోతున్నారు కదా, 1000 మంది. యా, చూద్దాం. ఆ రోజు మీరేం మాట్లాడబోతున్నారు, అద్దంకి దయాకర్ గారు ఏం మాట్లాడబోతున్నారు, కోదండరామ్ గారు ఏం మాట్లాడబోతున్నారు? వాళ్ళు ప్రభుత్వం తరఫున ప్రతినిధులు, కమిటీ సభ్యులు అంటే మేము ఉద్యమం తరఫున ప్రతినిధులు. అంటే ఉద్యమకారుల ఆకాంక్షలు ఇట్లున్నాయి, ప్రభుత్వం ఏం చెయ్యబోతుంది, కమిటీ యొక్క విధి విధానాలు ఏంది అనేది మేము అడగబోతున్నాం, వాళ్ళు చెప్పబోతున్నారు. యా, ఇప్పుడు ఇక్కడ మీరు ఏం చేసినా కూడా ఉద్యమకారులకు న్యాయం చేసే దిశగానే చెయ్యండి అనేది చాలా మంది అంటున్నారు, చాలా మంది. తప్పకుండా. యా, దీనికి ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది. సో కాంగ్రెస్ కార్యకర్తలు ఇలా వచ్చేటువంటి అవకాశం ఉంది అనేది కొంతమంది బీఆర్ఎస్ నుంచి వస్తున్నటువంటి టాక్ ఉన్నారు. కాంగ్రెస్ నేను చెప్పినా కదా, జేఏసీ ఏర్పడ్డప్పుడు దాంట్లో కాంగ్రెస్ ఇప్పుడు పొన్నం ప్రభాకర్ ఉన్నాడు, ఆయన ఉద్యమకారుడు కదా. ఎందుకంటే ఆయన పార్లమెంట్లో పెప్పర్ ఫ్రైతో టీ కళ్ళు పోయేంత మధు యాష్కి కూడా ఉన్నారు. అట్లనే తెలంగాణలో కూడా చాలామంది కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కూడా ఉన్నారు. అట్లనే కింది స్థాయిలో కూడా కాంగ్రెస్ క్యాడర్ ఉంది. డిసెంబర్ 9 తర్వాత కాంగ్రెస్ పార్టీ టార్గెట్ అయ్యేంత వరకు కొంతకాలం వాళ్ళు దీర్ఘకాలంగా పనిచేసినటువంటి వాళ్ళు. దాంట్లో కాంగ్రెస్ పార్టీలో కూడా కొద్దిమంది ఉద్యమకారులు ఉన్నారు. వాళ్ళ ఉద్యమాల నేపథ్యాన్ని తీసుకొని వాళ్ళని కూడా ఐడెంటిఫై చేయాల్సి వస్తుంది. యా, మళ్ళీ ఒకసారి లాస్ట్ అండ్ ఫైనల్లీ ఉద్యమకారులకి ఫైనల్ ఏం చెప్పాలనుకుంటున్నారు 21వ తారీఖున జరగబోయేటువంటి మీ మీటింగ్ గురించి? 21వ తారీఖు జరగబోయేటువంటి తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనానికి కమిటీ సభ్యులు కోదండరామ్ గారు, అద్దంకి దయాకర్ రాబోతున్నారు. కాబట్టి ఆ రోజు మహబూబాద్ డివిజన్లో ఉండబడినటువంటి మండల జేఏసీ నాయకత్వాలు, మండల సంబంధించినటువంటి పోరాటానికి సంబంధించి పోరాటంలో భాగమైనటువంటి వాళ్ళు, పోరాటంలో జరిగినటువంటి వివిధ సంఘటనలను మనం లెక్కించాలి. కాబట్టి ఆ రోజు నివేదికలు తెమ్మని చెప్పాం, తేండి. అట్లనే ఉద్యమాలలో సీరియస్గా పనిచేసినటువంటి వాళ్ళు, ఉద్యమాలలో వివిధ రకాల స్థాయిలలో నిరసన కార్యక్రమాల్లో, వంటవార్పులలో, ఇతర ఆందోళనలు, బంధులు, వార్తలలో, రైలు రోకోలో పాల్గొన్నటువంటి వాళ్ళు కూడా ఆ రోజు మేము క్వశ్చనర్ ఇస్తాం. ఆ క్వశ్చనర్లో దేంట్లో పాల్గొన్నారు, దానికి సంబంధించిన ఆధారాలు అవన్నీ కూడా సబ్మిట్ చేస్తే మనకు ఒక ఉద్యమకారులను గుర్తించి ఒక ప్రక్రియ కొనసాగుతుంది. రేపు 21 తారీఖు రోజు కమిటీ కూడా అసలు ప్రభుత్వం ఎట్లా ఇయ్యదలుచుకుంటుంది, ఏమి ఇయ్యదలుచుకుంటుంది. ఇప్పుడు కొద్దిమంది ఎందుకంటే ప్రభుత్వం దగ్గర జాగలేదని ప్రభుత్వ అధికారులే చాలా రాజకీయ చెప్పినటువంటి అంశం. మరి జాగ ఇయ్యలేరా, ఇస్తారా, ఉద్యోగాలు ఇస్తారా, ఇయ్యరా, నిరుద్యోగ వృత్తి ఇస్తారా, ఇట్లా దీనికి సంబంధించినటువంటి కొంత మనకు స్పష్టత, అంటే విధి విధానాల వాళ్ళ ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందో కొంత ప్రజల ముందు. ఎందుకంటే ప్రజలు ఉద్యమకారులు అడుగుతారు కాబట్టి ఈ ఉద్యమకారుల యొక్క విధానం ఎట్లుంది, వాళ్ళ విజ్ఞాపనలు ఎట్లున్నాయి అనేది కొంత కమిటీ స్వీకరించి
ప్రభుత్వం ఎట్లుందో అని చెప్పేటువంటి అవకాశం ఉంది, ఇట్లా ఉద్యమకారులు కోరుకుంటారని ప్రభుత్వాన్ని ఒప్పించేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి 21వ తారీఖుది అది ఫస్ట్, ఎందుకంటే తెలంగాణలో ఏదో ఫస్ట్ మొట్టమొదటి సమావేశం మైబాలో ఏర్పాటు చేసినాం కాబట్టి ఇదే ఒక స్ఫూర్తిదాయకంగా తెలంగాణ ఉద్యమకారులను గుర్తించడంలో ఈ సమావేశం చాలా కీలకంగా మారబోతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. రైట్. సో ఏది ఏమైనప్పటికీ తెలంగాణ ఫ్రీడమ్ ఫైటర్గా మీదొక చరిత్ర, నిజానికి అదొక అద్భుత ఘట్టం. మళ్ళీ ఆ ఘట్టం రాలేదు, అట్లాంటి ఉద్యమాలు మళ్ళీ రాకపోవచ్చు, బహుశా ఇంకా ఉండకపోవచ్చు. నిజానికి నేను అనుకుంటా ఉంటా ఆ ఉద్యమంలో నేను ఉండుంటే బాగుండే, ఎందుకంటే నేను అప్పుడు చదువుకుంటున్నా. సో నాకు తెలియదు అప్పుడు జై తెలంగాణ అంటే స్కూల్ బంద్, నాకు సంబరం ఉండే, నాకు ఇంత లొల్లి జరుగుతుంది, ఇంత గడబడి జరుగుతుంది. అసలు ఇంటర్వ్యూలకి వెళ్తే మీలాంటి వాళ్ళు చెప్తా అంటే నాకు అర్థమవుతుంది, కానీ జై తెలంగాణ అని అందరూ వస్తారు, స్కూల్స్ బంద్. అప్పుడు మాకు ఎంజాయ్మెంట్ అన్నట్టు, నాకు ఇదంతా తెలియదు కదా అప్పుడు మాకు. కానీ ఇంత ఇది జరిగిందా, ఇంత సీరియస్ తెలంగాణ కోసం అనేది నిజానికి మీరు చరిత్రలో నిలిచిపోతారు, ఉద్యమకారులు అందరూ చరిత్రలో నిలిచిపోతారు. సో వెయిట్ అండ్ సీ, చూద్దాం. ఖచ్చితంగా ఉద్యమకారులకి న్యాయం పక్కా జరగాలనేదే బీవీఆర్ టీవీ న్యూస్ గట్టిగా కోరుకుంటా ఉంది. సో 21వ తారీఖున కొంత ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఏంటిది అనేది వెయిట్ చూడాల్సిన అవసరం అవుతుంది. చూసుకోండి బీవీఆర్ టీవీ న్యూస్. అంటే దెన్ బాయ్, టేక్ కేర్.